Hello, this is Dr. P. Kiranmayi, Senior Physician, Diabetologist and Thyroid Specialist at Medicover Hospitals, Chandanagar. సో ఇవాళ మనము ద మెయిన్ హాట్ టాపిక్ డయాబెటీస్ గురించి ఒక ఓవర్వ్యూ, ఒక చిన్న డిస్కషన్. ఏంటి డయాబెటీస్ అంటే ఏంటి, మనకు ఎట్లా అది ఎఫెక్ట్ అవుతుంది, దాని పట్ల మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, డయట్ రెస్ట్రిక్షన్స్ ఏంటి, వాటి గురించి ఒక చిన్న డిస్కషన్ అండి. సో డయాబెటీస్ అనేది ఏ వయసుకైనా ఎఫెక్ట్ అవ్వచ్చు, చిన్న పెద్ద మగ ఆడ అనే తేడా అయితే లేదు. చిన్న చిన్న పిల్లలు కూడా డయాబెటీస్తో ఎఫెక్ట్ అవుతారు. చిన్నపిల్లల్లో వచ్చిన దాన్ని మనం టైప్ 1 డయాబెటీస్ అంటాము. కొంచెం వయసు పెద్దగా మేబీ 30 years తర్వాత వచ్చిన డయాబెటీస్ని టైప్ 2 డయాబెటీస్ అంటాం. సో చిన్నపిల్లల్లో వచ్చే డయాబెటీస్ మోస్ట్లీ కంజనైటల్ ఇష్యూస్ వల్ల కానీ లేకపోతే హెరిడిటరీ ఇష్యూస్ వల్ల కానీ ఉంటుంది. అండ్ దానివల్ల చిన్న వయసులో వచ్చే డయాబెటీస్కి యూజువల్లీ ఇన్సులిన్ ట్రీట్మెంట్ ఉంటుంది. సో దానికి పిల్లలకి చాలా కౌన్సిలింగ్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, వాళ్ళ కోఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటుందండి. బట్ మోస్ట్ కామన్గా మనం చూసేది ఎక్కువగా టైప్ 2 డయాబెటీస్, విచ్ మనం అడల్ట్హుడ్లో ఎన్కౌంటర్ అవుతాం. సో డయాబెటీస్ అనేది ఎందువల్ల వస్తుందంటే మన బాడీలో ఇన్సులిన్ అనే హార్మోను బ్లడ్ షుగర్స్ని, మన డైట్లో తీసుకునే షుగర్స్ని కంట్రోల్ చేయడానికి అవైలబుల్ ఉంటుంది. ఆ ఇన్సులిన్ అనేది బాడీలో తగ్గినప్పుడు డయాబెటీస్ అనేది మనకి బయటపడుతుంది. సో బేసికలీ ఏజ్ పెద్దగా వచ్చినప్పుడు కొంచెం ఏమైనా సిమ్టమ్స్ వచ్చిన దాన్ని బట్టి మనం చెక్ చేసుకొని చూసుకొని దానికి తగ్గట్టుగా డయట్ రెస్ట్రిక్షన్స్, ట్రీట్మెంటు, రెగ్యులర్ ఫాలోఅప్, ఎక్సర్సైజ్ ఇవన్నీ ఒక ప్రోటోకాల్ ప్రకారంగా నడుస్తూ ఉండాలి. ఒకవేళ మనకి డయాబెటీస్ ఉంది అని బయటపడి మనం డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్గా ఫాలో అవుతూ మేనేజ్ చేసుకుంటూ ఉంటే దీనివల్ల మనకి ఫ్యూచర్లో కాంప్లికేషన్స్ ఏమి రాకుండా ఉంటాయి. కాంప్లికేషన్స్ ఇన్ ద సెన్స్ డయాబెటీస్ అనేది ఇట్స్ అ లైఫ్ లాంగ్ థింగ్. ఒకసారి వచ్చిందంటే ఇంకా జీవితాంతం అది మనతో ఉండేదే. సో ఆ డయాబెటీస్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటంటే బ్రెయిన్ స్ట్రోక్స్ రావచ్చు, హార్ట్ స్ట్రోక్స్, కిడ్నీ ఫెయిల్యూర్స్, ఐ విజన్లో తేడా రావచ్చు, నరాలు దెబ్బతినొచ్చు, బోన్స్ వీక్ అవ్వచ్చు. సో అది మొత్తం సిస్టమ్ అంతా ఎఫెక్ట్ చేస్తుంది. సో మన చేతిలో ఉన్నది ఏంటంటే మన షుగర్స్ని మనం కంట్రోల్లో పెట్టుకుంటే దానివల్ల మనకి డయాబెటీస్ వచ్చి 15-20 ఏళ్ళు అయినా కూడా ఏమి కాంప్లికేషన్స్ రాకుండా మనం మేనేజ్ చేయొచ్చు. సో బేసికలీ దీన్ని మనం 4 టాపిక్స్ మీద మనం షుగర్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. ఒకటి వచ్చేసేసి రెగ్యులర్ మెడికేషన్, సెకండ్ థింగ్ రెగ్యులర్ డయట్, ఎక్సర్సైజ్ అండ్ రెగ్యులర్ ఫాలోఅప్. ఈ 4 కలిస్తేనే షుగర్ అనేది, డయాబెటీస్ అనేది మనం కంట్రోల్లో పెట్టుకొని మన కాంప్లికేషన్స్ రాకుండా మనం మేనేజ్ చేయొచ్చు. సో రెగ్యులర్ ఫాలోఅప్ అనేది డాక్టర్తో కంపల్సరీ చేసుకోవాలి. ఒకవేళ నెలకి టెస్ట్ చేసుకొని రమ్మంటే నెలకి, 2 నెలల కంటే 2 నెలలకి, వాట్ ఎవర్ టైం ఫ్రేమ్ మీకు మీ డాక్టర్ ఇచ్చారో ఆ టైం ఫ్రేమ్ ప్రకారంగా ఫాలోఅప్ అనేది కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి. డయట్ రెస్ట్రిక్షన్స్ కూడా మెయిన్లీ చేయాల్సింది ఏంటంటే వద్దు అన్న ఫుడ్ ఐటమ్స్ మాత్రం ముట్టుకోవద్దు. మెయిన్లీ స్వీట్స్, హై కార్బోహైడ్రేట్ డయట్ అనేది అవాయిడ్ చేయమని చెప్తాం. అది మాత్రం కంపల్సరీ మెయింటైన్ చేయాలి. అది దాంతోపాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్, 1 hour ఆఫ్ వాకింగ్ డైలీ ఈజ్ మోర్ దెన్ సఫిషియంట్. ఆ 1 hour వాకింగ్ చేసుకుంటూ ఆ ఎక్సర్సైజ్ రెజిమ్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే కూడా అది మన షుగర్ని, మిగతా కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. థర్డ్ థింగ్ ఈజ్ రెగ్యులర్ మెడికేషన్స్ యాజ్ ఇట్ ఈస్. బిఫోర్ బ్రేక్ఫాస్ట్ అంటే బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ అంటే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, అట్లా టైం ఫ్రేమ్ ప్రకారంగా చెప్పినట్టుగా మెడిసిన్స్ వాడుకోవాలి. సో ఇవన్నీ మనం కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటూ ఉంటే మనకి దానివల్ల మెయిన్ కిడ్నీస్, హార్ట్ మీద ఎఫెక్ట్ అవ్వకుండా మేనేజ్ అయ్యే మనం ప్రయత్నం చేసుకొని దాన్ని సెటిల్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ రెగ్యులర్ ఫాలోఅప్ అనేది కూడా ఎందుకు చెప్తామంటే పేషెంట్ డాక్టర్ దగ్గరికి వస్తే రెగ్యులర్గా నెలకు చేసే టెస్టులు ఉంటాయి, 3 నెలలకి చేసే టెస్టులు ఉంటాయి, 6 నెలలకి, సంవత్సరానికి అట్లా. సో అన్లెస్ ద పేషెంట్ కమ్స్ టు ద డాక్టర్, వాళ్ళకి అడ్వైజ్ ఇచ్చి మీకు ఇవన్నీ చూసుకోవాలి, మీ కిడ్నీస్ ఎట్లా పనిచేస్తున్నాయి, షుగర్ వల్ల ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అనేది చూసుకోవాలి అనేది అన్లెస్ దే కమ్ టు ద హాస్పిటల్ మనం అది వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వలేం. సో చాలామందికి అలవాటు ఏముంటుందంటే ల్యాబ్కి వెళ్తారు, టెస్ట్ చేసుకుంటారు, షుగర్ బాగానే ఉంది కదా, నేను మందులు మింగుతున్నాను, ఐఎమ్ ఫైన్ అని. సడన్లీ ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత ఏ క్రియాటినిన్ రేజ్ అయిపోయో, ఏ ఈసీజీలో చేంజెస్ ఉండో వస్తారు. నిన్నటి వరకు బాగానే ఉన్నాయి, ఇవాళ ఏమైందని అనుకుంటారు. బట్ అది అట్లా స్లోగా బిల్డప్ అవుతూ సిస్టంలో ఆ ఎఫెక్ట్ అనేది బయటపడింది. సో బేసికలీ ఏమవుతుందంటే మన బాడీ ఏమైనా కాంప్లికేషన్స్ రాకుండా ఫైట్ చేస్తూ ఉంటుంది. ఆ పర్టికులర్ ఆర్గన్ ఒక 90% డ్యామేజ్ అయిన తర్వాత కానీ పేషెంట్కి దానివల్ల సిమ్టమ్స్ అనేది బయటపడవు. సిమ్టమ్స్ బయటపడేదాకా ఎదురు చూసి
అప్పుడు వచ్చి డాక్టర్ దగ్గర ఇప్పుడు ఏమైనా చేయండి అంటే మేము కూడా చేయగలిగింది ఏమి ఉండదు. సో అందుకని ఆ రెగ్యులర్ ఫాలోఅప్ అనేది చాలా మ్యాండేటరీ. క్రానిక్ డిసార్డర్స్, డయాబెటీస్ అవనివ్వండి, హైపర్ టెన్షన్, థైరాయిడ్, ఈ రిలేషన్లో ఉన్న ఈ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నాయి రెగ్యులర్ ఫాలోఅప్లో చూసుకుంటూ మన సిస్టమ్ అంతా కరెక్ట్గా ఫంక్షన్ అవుతుందా లేదా అనేది రెగ్యులర్గా డాక్టర్ చెప్పినట్టు టెస్టులు చేసుకొని మందులు వాడుకుంటూ ఉంటే ఏ ఇబ్బంది లేకుండా లైఫ్ స్టైల్లో ఏమీ తేడాలు లేకుండా స్మూత్గా గడిచిపోతుంది. థ్యాంక్ యూ.